సార్ నవరసాల్లో ఒక రసం లేదంటే నవరసాలు కానీ ఐ లవ్ యూ. రా, నన్ను దాటి వాడి దగ్గరికి వెళ్ళు. రే, చెప్తే అర్థం కదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? తీసావు కదరా. అడిగినందుకు మొత్తానికి మీరు చాలా బాగున్నారండి. ఐ లవ్ యూ. ఎంతకి తెగించారా? ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి? సార్ నవరసాల్లో ఒక రసం లేదంటే నవరసాలు కానీ మీ యాక్టింగ్ స్టూడియోలో మీ స్టూడెంట్కి ఎలా అయితే శిక్షణ ఇస్తారో నేను మీ స్టూడెంట్ అనుకొని నాకు నేర్పించండి. ఓకే, ఫస్ట్ నవరసాలు అంటే 9 ఉంటాయండి. 9: శృంగారం, హాస్యం, వీరం, రౌద్రం, భయానకం, బీభత్సం, అద్భుతం, కరుణ, శాంతం. ఇవి 9 నవరసాలు. ప్రతి మనిషిలో కూడా ఇవన్నీ ఉంటాయి, మన మైండ్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకి సిచ్యువేషన్ ఎదురవుతుందో అప్పుడు ఆ ఎమోషన్కి మనం గురై వాటిని బయట పెడతాం. అర్థమైందండి? జనరల్గా మనకి బయట వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి రియల్గా సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఇది శృంగారం కిందకు వస్తుంది. ఓకే, మీరు చాలా బాగున్నారండి. ఐ లవ్ యూ. ఇప్పుడు నేను నా ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి? మీరు అవతల వాళ్ళకు కూడా సీరియస్గా చూస్తున్నారనా లేదంటే నవ్వాలనా చెప్పాలి కదా. ఇది శృంగారం అండి. శృంగారంలో చిన్నపాటి ఆ లవ్లీ ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. రొమాంటిక్ ఫీల్, లవ్ ఫీల్. అంటే ప్రపోజ్ చేయడం కూడా ఈ రసంలోకి వస్తుంది శృంగారం అన్నమాట. కిందకే వస్తుంది. లవ్ ఇదంతా కూడా ఓకే, లవ్, రొమాన్స్ ఇవన్నీ కూడా శృంగారం Okay. కిందకి వస్తాయి. అలా అని లవ్ అంటే ఇంకా రకరకాల లవ్లు ఉంటాయి. మళ్ళీ అన్నదమ్ములు లవ్ ఉంటుంది, ఇట్లా వేరే వేరే ఉంటాయి. ఓకే, ఇది శృంగారం. ఓకే, అలాగే హాస్యం. మీరు భలే ఉన్నారండి. అబ్బు కత్తిలాగా చింపి అత్తన్నారుగా. ఐ లవ్ యూ. ఇది హాస్యం. కాదు అడిగినందుకు మొత్తానికి సెంటెన్స్ మార్చొచ్చు కదా. అంటే మీరు ఒకే దాన్ని తీసుకొని నవరాసాలు చెప్పాలన్నారని చెప్పేసి నేను ఏదో చెప్తున్నానండి. ఓ సరే, ఇవి నిజానికి మీకు చెప్తున్నాయి కాదు, మీకు ఆడియన్స్ కి చెప్తున్నాయి. చెప్తున్నారు. ఆహా, అయ్యో మాకు అర్థమవుతుంది లేండి. అదే. అలాగే వీరం అన్నమాట. రేయ్, వాడు ఒక్కడే అని చెప్పి వాడికి ఎవడు లేడనుకుంటున్నావా? నేనున్నాను. రా, నన్ను దాటి వాడి దగ్గరికి వెళ్ళు. ఇది వీరం. ఇందాక డైలాగే వీరంలో చెప్పండి. ఇందాక డైలాగే చెప్పాలంటే ఈ వీరత్వం అనే దానికి హీరోయిక్ అని కూడా అంటారండి. హీరోయిక్, హీరోయిజం. ఓకే, ఒక హీరో ఎలా బిహేవ్ చేస్తాడో అది అంత అనమాట. చాలా బాగున్నారు. ఓకే, చూడటానికి భలే అందంగా ఉన్నారు. వెరీ గుడ్. ఐ లవ్ యూ. ఇది కానీ ఇందాక చెప్పిన వీరత్వానికి ఈ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏ సందర్భంలో చెప్పాము, ఈ సందర్భం ఏంటి? ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను లవ్ చేస్తున్నా, రా చేసుకుందాం అన్నావు అనుకో, నమస్తే బాబు అని పారిపోయింది. అవునా? అది అనమాట. అంటే ఆ వేరియేషన్ సందర్భం ఏంటి, మనం ఏ డైలాగ్ చెప్తున్నాం అనే దాన్ని బట్టి ఆ వీరత్వాన్ని మనం పలికిస్తాం. అట్లా అనమాట. వీరత్వం అనగానే మీసం మెల్లేసి, అమ్మాయి దగ్గర కూడా మీసం మెల్లయం, కానీ హీరోయిజం ఉండాలి. ఓహోహో, ఓకే, ఇంత చేంజ్ ఉందన్నమాట, డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ రౌద్రం. రౌద్రం అంటే కోపం అనమాట. డైలాగ్ మార్చండి. డైలాగ్ మార్చాలి. ఎందుకంటే మార్చకపోతే ఇది సింక్ అవ్వట్లేదు. మీరు పారిపోతారు. సింక్ అవ్వట్లేదు. మేము వీరత్వం ముందు చెప్పింది చాలా బాగుంది, బట్ ఇదే డైలాగ్ తీసుకునేసరికి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రౌద్రం అంటే, రౌద్రం అంటే కోపం, షౌటింగ్, అరవటం, కోప్పడటం, ఇట్లాంటివన్నీ కూడా రౌద్రం కిందకు వస్తాయి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నువ్వు ఓ అని అరవకపోయినా పర్వాలేదు, ఆ చూసేవాడికి ఒక రకమైన ఇది కలగాలి. అర్థమవుతుందండి? ఆ చూసేవాడికి అమ్మ వీడు కోప్పడుతున్నాడు అన్న ఫీలింగ్ ఉండాలి.
అలా చెప్పటమే రౌద్రం. చెప్తే అర్థం కదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? పో పో, ఇక్కడి నుంచి వెళ్ళు. ఫాస్ట్ గెట్ అవుట్. వెళ్ళరా. అమ్మో! కాదండి, మీరు మర్యాద రామన్న మూవీలో సునీల్ గారిని భయపెట్టే ఒక పెద్ద ఆయన క్యారెక్టర్ ఉంటుందండి, పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ చాలా మంచి ఆర్టిస్ట్, అవునవును, చాలా సీనియర్ మోస్ట్. ఆయన వాయిస్ వినిపిస్తోంది నాకు. ఆయనకి ఏమైనా డబ్బింగ్ చెప్పారా, లేదంటే లేదండి అలాంటి లేదు, లేదా? డబ్బింగ్ చెప్పలేదు, ఏం లేదు. ఓకే, సందర్భాన్ని బట్టి వచ్చేస్తుంది అంతే వాయిస్. ఓకే, ఓకే. మనం ఏం పలికిస్తున్నామో దానికి తగ్గట్టుగా వాయిస్ వచ్చేస్తుంది అంతే. నాగినీడి గారు ఆయన పేరు. ఎస్, అదే ఆయన వండర్ఫుల్. అసలు వాయిస్ ఎంత కమాండింగ్, ఎంత బాగుంటుందో. అవును. నాకు ఇందాక నుంచి సీరియస్గా చెప్పినప్పుడల్లా ఆయన వాయిస్ వినిపిస్తుంది. ఏమైనా డబ్బింగ్ ఏమైనా చెప్పారా ఏంటి? లేదండి, లేదు లేదు. ఓకే, సీనియర్ యాక్టర్ ఆయన. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భయానకం. భయానకం అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, భయపడటం, భయపెట్టడం, రెండు భయానకం కిందకు వస్తాయి. అంటే ఈ నవరసాలు అనేవి మనం అనుభవిస్తూనే ప్రేక్షకుల్లో కూడా అనుభూతిని కలిగించడమే నవరసాల ముఖ్య ఉద్దేశం. అంటే మనం సన్నివేశాన్ని పండించేటప్పుడు మనం దాన్ని ఫీల్ అయ్యి చేస్తూనే ప్రేక్షకుడికి ఆ అనుభూతిని కలిగించడం, ఆ రసానుభూతి కలిగించడమే నవరసాల ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇట్లా దీంట్లో వచ్చేసరికి ఏంటంటే భయపడుతున్నాడు. సార్ సార్ వదిలేండి సార్, సార్ వాళ్ళు కొట్టొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్, మీ దండం నన్ను కొట్టొద్దని చెప్పండి సార్. ఒక క్షణం అలాగా నిజంగానే ఎవరైనా కొడుతున్నారా? అవతల వాళ్ళు కన్విన్స్ అయిపోతారంతే మీరు అడిగిన డైలాగ్కి. బీభత్సం అండి. బీభత్సం అంటేనేమో డిస్గస్టింగ్ అని కూడా వస్తుంది ఇంగ్లీష్లో. ఏదైనా ఒక విషయాన్ని చేయాల్సిన దానికంటే అతిగా చేస్తే మనకి చూడటానికి జుగుప్స కలుగుతుంది కదా, అది బీభత్సం అన్నమాట. ఇప్పుడు నరసింహస్వామి ఉన్నారు, ఆయన పొట్ట చీల్చి పేగులు ఇట్లా చేస్తారు కదా, అంటే అతిగా చేయాల్సిన రక్తపాతం కంటే కూడా అతిగా ఏదైనా జరిగితే ఇవన్నీ కూడా బీభత్సం. అంటే మనకి ఏదైనా తలుచుకుంటే అనిపిస్తాయి కదా, అవన్నీ కూడా బీభత్సం కిందకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను సింపుల్గా చేస్తాను, దాన్ని మీరు చూసి చీ అనుకుంటారు, నవ్వుకుంటారు. అంటే ఇప్పుడు నరసింహస్వామిది ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, అది వదిలేయండి. సరే, ఇంకొకటి, అన్నం తింటున్నా, అందరు కూర్చొని ఉన్నారు, మీరు నేను అందరం ఉన్నాం. రైస్ పెట్టాడు, పప్పు దాంట్లోనే వేసా, నెయ్యి దాంట్లోనే వేసా, చట్నీ దాంట్లోనే వేసా, సాంబార్ తెచ్చి అవి కూడా దాంట్లో వేసా, పెరుగు తెచ్చాడు అది కూడా దాంట్లో వేసా, ఐస్ క్రీమ్ కప్పు పెట్టాడు అది కూడా దాంట్లోనే వేసుకున్నా, మొత్తం కలిపా. గట్టిగా ఉందని కాస్త నీళ్లు కూడా పోసుకున్నా అంటున్నా. ఇది కాస్త కారుతుంది ఇట్ట నాకు. ఎలా ఉంది మీకు? చీ అనిపిస్తుంది కదా. అంటే మీరు చేస్తున్నవి ఊహించుకుంటేనే అబ్బా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కిళ్ళి నంచుకుంటున్నా అన్నమాట. ఇది బీభత్సం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అద్భుతం. అద్భుతం అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చూస్తే ఆహా అనిపించాలి అనమాట. ఆసమ్ ఫీలింగ్ మనకు ఎప్పుడైతే వస్తుందో అది అద్భుతం. ఇప్పుడు మనం జనరల్గా ఇక్కడ కూర్చొని ఉన్నాం, మాట్లాడుకుంటుంటే టక్మని తలుపు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు లోపలికి వచ్చారు. ఏముంటుంది ఊహించుకోండి ఒక్కసారి. మనం ఇలా మాట్లాడుకుంటా ఉన్నాం, ఏదో సౌండ్ వచ్చింది, ఇలా చూసాం, సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఏంటి సార్ ఇక్కడ? అద్భుతం. అంటే మన కళ్ళల్లో ఒక మెరుపు, సంతోషం, అసలు ఆయన వచ్చారు అన్న ఇది కనపడాలని, ఇది అద్భుతం. నెక్స్ట్ కరుణ.
కరుణ అంటే ఏడుపు, బాధ, దుఃఖం, ఇవన్నీ కూడా సాడ్నెస్, జాలి, పిటి, ఇవన్నీ మనకి వస్తాయి అన్నమాట. అది ఏంటంటే మిగతా రసాలన్నీ ఒక రకంగా ఉంటాయండి, కానీ ఈ రసం చేయాలి అని అంటే మాత్రం డెఫినెట్గా మన మైండ్ తర్వాత హార్ట్ కూడా స్పందించాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఎమోషనల్గా మనకి ఇదైనప్పుడే మనకు కరెక్ట్గా అది బయటకు వస్తుంది అనమాట. జనరల్గా ఏడు అనగానే ఏడిస్తే ఇది ఏడుపు ఎదుటున్న ప్రేక్షకులు నమ్మాలి, వాళ్ళకి నమ్మేలాగా మనం యాక్ట్ చేయటం మన బాధ్యత. అలా కాకుండా ఊరికి ఏడవమనగానే అన్నాం అనుకో ఇట్లానే నవ్వుతారు. ఇట్లా నవ్వుతారు. అట్లా కాకుండా ఏంటంటే ఏడిపించాలన్నమాట, చూసిన వాడికి కూడా బాధ కలగాలి. ఎన్నానా ఇది ఎలా జరిగిందిరా, ఎలా జరిగిందిరా? ఇది కరుణ రసం అన్నమాట. కరుణ రసాన్ని తెప్పించారు. అది బాధకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి శాంతం. శాంతం అంటే ఇది యాక్చువల్లీ ఫస్ట్ భరతముని నాట్యశాస్త్రంలో నవరసాల గురించి రాయటం జరిగిందండి. దాంట్లో 8 రసాలే రాశారు, 8 రకాల ఎమోషన్స్ ఉంటాయి అని చెప్పేసి రాశారు. అసలు ఏ ఎమోషన్ లేకుండా ఉండటం కూడా ఇంకో రసమే అని చెప్పేసి శాంత రసాన్ని తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ముందు 8 రసాలే. ముందు 8 రసాలే ఉన్నాయి. అంటే మనిషిలో ఉన్న ఈ 8 రకాల ఎమోషన్స్ ఇవి అని చెప్పేసి ఆయన రాస్తే ఈ 9th వన్ ఒక దాన్ని ఏవి ఎమోషన్ లేకుండా ఉండటం కూడా ఒక ఎమోషన్ కింద లెక్క పెట్టారు. అంటే న్యూట్రల్గా ఉండటం. ఓకే, అంటే ఇప్పుడు మనకి రకరకాల ఎవడో వచ్చి మనల్ని ఒక తిట్టాడు, మనం జనరల్గా ఏం చేస్తాం, తిడితే ఎవడరా నువ్వు తిడుతున్నావేంటి అని అంటాం. అదే శాంతరసంలోకి వచ్చేసరికి అంతే, నువ్వు తిట్టినా కొట్టినా లేకపోతే ఆమె అంటావా మామ అంటే కుర్రాళ్ళు ఏం చేస్తారు, అంటాం అంటారు. కానీ ఈయన మాత్రం శాంతముని. ఓకే, శాంతరసం. ఇలా ఈ 9 ఎమోషన్స్. వండర్ఫుల్. అసలు నాకు కూడా వచ్చేసాయి. సో నవరసాలు నిజంగా నాకు ఒక సినిమా చూసినట్టు అనిపిస్తోంది. అద్భుత అన్నమాట. నిజంగా ఒక మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సో మచ్. సో మేము చూస్తాం కాబట్టి మాకు అవకాశాలు ఇచ్చేయండి. అలాగే.